కర్కాటక రాశివారు ఒక వ్యక్తి కారణంగా ఊహించని పరిస్థితులను ఎదుర్కొంటారు. 100% ఇదే జరగబోతోంది. వీరి జీవితంలో ముఖ్యమైన మార్పులు. కర్కాటక రాశి వారి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి? ఒక వ్యక్తి కారణంగా వీరి జీవితంలో జరగబోయేదేమిటి? వీరి విద్య, ఉద్యోగ, వ్యాపార, వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు రాబోతున్నాయో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్‌గా తెలుసుకుందామండి. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు మరియు ఆశ్లేష 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు కర్కాటక రాశికి చెందుతారు. ఎండ్రకాయ లేదా పీత అనబడే జలచరము ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది. కర్కాటక రాశి జ్యోతిష చక్రంలో 4వ రాశి. ఈ రాశి వారికి రాశి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనఃకారకుడు కావున వీరి మనస్తత్వం చాలా సున్నితంగా ఉంటుంది. అలాగే మంచి పనులు చేయాలి అనేటటువంటి తపన కూడా వీరికి అధికంగా ఉంటుందండి. కర్కాటక రాశి వారు మంచి వినయ విధేయతలు కలిగి ఉండడం చేత వీరికి చాలామంది ఆత్మీయ స్నేహితులు ఉంటారు. వీరికి భోగాలు అనుభవించే అవకాశాలు కూడా అధికంగా వస్తాయి. కర్కాటకము అనగా ఎండ్రకాయ. ఇది నీళ్లలో సంచరిస్తూ ఉంటుంది. ఇది నీళ్లలో అట్టడుగున ఉంటూ నీళ్లు ప్రశాంతంగా ఉన్నప్పుడు పైకి వస్తుంది. నీటి మీద ఎటువంటి అలజడి కలిగిన నీళ్ల లోపలికి వెళ్ళిపోతుంది. కర్కాటక రాశి వారికి సమయంలో శుభకాలం నడుస్తుంది. మంచి పనులను చేపడతారండి. ఉద్యోగంలో మంచి ఫలితాలు కూడా వీరికి కనిపిస్తున్నాయి. మీ బుద్ధి బలంతో కీలకమైన సమస్యలను పరిష్కరిస్తారు. ఒక స్త్రీ కారణంగా మీరు జీవితంలో ఈ సమయంలో అయితే మంచి మంచి అవకాశాలను కూడా పొందబోతూ ఉన్నారండి. ఆ స్త్రీ కారణంగా మీ జీవితంలో కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులు జరగబోతూ ఉన్నాయి. ఆ మార్పులు ఏంటో కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ఉద్యోగంలో మంచి ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క బుద్ధి బలంతో కీలకమైన సమస్యలను పరిష్కరిస్తారు. శ్రీ మహాగణపతి ఆరాధన చేసినట్లయితే మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. మనోబలంతో అనుకున్నది సాధిస్తారు. లక్ష్యాలు స్పష్టమవుతాయి. ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అధికారులు మీకు కొత్త బాధ్యతలను కూడా అప్పగిస్తారు. ఎన్ని ఆటంకాలు ఉన్నా అనుకున్నది సాధిస్తారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులను పూర్తి చేయగలుగుతారు. ఆర్థికంగా బాగుంటుంది. శ్రీలక్ష్మి ఆరాధన శక్తిని కలిగిస్తుందనే చెప్పాలి. కర్కాటక రాశి వారికి 2024 గ్రహాల సంచారం ఏ విధంగా ఉంది? గ్రహాల సంచారం కారణంగా వీరికి ఎటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ 2024 సంవత్సరం కలిసి వస్తుందనే చెప్పాలి. ఈ రాశి వారికి సమయంలో చాలా అనుకూలంగా ఉండబోతూ ఉంది. 2024 సంవత్సరం కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో శని సంచారం వలన ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కుటుంబ సమస్యలు వేధించే అవకాశాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా 2024లో కర్కాటక రాశి వారికి గురుని అనుకూల ప్రభావం చేత వారి యొక్క సంకల్పంతో శుభ ఫలితాలు పొందు సూచనలు అయితే కనిపిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ సమయంలో జనవరి నుండి ఏప్రిల్ వరకు కూడా శని అష్టమంలో, గురుడు దశమంలో సంచరించడం చేత మధ్యస్థ ఫలితాలు అయితే కలుగుతాయి. 2024 మే నుండి గురుడు లాభస్థానంలో అనుకూలంగా వ్యవహరించడం చేత వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగా లాభాలు చేకూరుతాయి. కోర్టు వ్యవహారములు వంటి వాటితో కొంత అనుకూల ఫలితాలు అయితే కలిగే సూచనలు అయితే ఉన్నాయండి. 2024 ప్రథమార్థంలో కర్కాటక రాశి వారు ఆరోగ్య, కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు వహించాలని సూచన. మొత్తం మీద ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి అష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు కనబడుతున్నాయి. 2024 ఏడాదిలో ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు అంతగా కలిసి రాకపోవచ్చు. ఆరోగ్య సమస్యలు, ఒత్తిళ్లు కూడా వేధించే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రేమకు సంబంధించినటువంటి ఇటువంటి విషయాల్లో 2024లో మీ యొక్క భాగస్వామితో భేదాభిప్రాయాలు కలిగే సూచనలు అయితే అధికంగా కనిపిస్తున్నాయండి. మానసిక ఒత్తిళ్లు, శారీరక శ్రమ ఇబ్బంది పెట్టేటటువంటి సూచనలు కూడా ఉన్నాయి. మీరు ఎవరిని కూడా గుట్టిగాసులు నమ్మవద్దు. 2024 సంవత్సరం కర్కాటక రాశి వారికి ఆర్థిక పరంగా ప్రథమార్థం మధ్యస్థ ఫలితాలు, ద్వితీయార్థం జూన్ నెల నుండి డిసెంబర్ సమయంలో అనుకూల ఫలితాలు కూడా గోచరిస్తున్నాయి.
2024లో ఆర్థిక పరంగా పురోగతిని పొందుతారు. ఆరోగ్య సమస్యల కోసం, కుటుంబ సమస్యల కోసం ధనాన్ని అధికంగా ఖర్చు చేసేటటువంటి అవకాశాలైతే వీరి జీవితంలో కనిపిస్తున్నాయనే చెప్పాలి. చూసారు కదండి, కర్కాటక రాశి వారి జీవితం 2024 సంవత్సరం ఏ విధంగా ఉండబోతోంది మనం క్లియర్గా తెలుసుకున్నాం కదా. ఇక కర్కాటక రాశి వారి గుణగణాలు, వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి కొంతవరకు భవిష్యత్తు చెప్పగలిగే శక్తి ఉంటుంది. ప్రశాంతత, వాత్సల్యము వీరి ముఖంలో కనిపిస్తూ ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారి మనసు పరిపరి విధములుగా ఉంటుంది. కొంతకాలము ఉత్సాహము, ఆశ, సంతోషము వెల్లివిరుస్తుంది. మరి కొంతకాలము విషాదము, నిరాశ, దిగులు కలుగుతుంటుంది. ఈ రాశి వారు మనోధైర్యమును కలిగి ఉంటారు. చెల్లు సంబంధిత విషయాలు ఇబ్బందులకు గురి చేసిన అవే జీవితంలో పోరాటము కలిగించే అంశాలుగా ఉంటాయండి. ప్రతి చిన్న పనికి కూడా 1కి 4 సార్లు కష్టపడాల్సి వస్తుంది. సన్నిహిత వర్గము, నిజాయితీ పరులు ఉన్నంత వరకు కూడా వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు ఇబ్బంది అసలు ఉండదు. ఈ రాజకీయ రంగంలో వీరు చక్కగా రాణించగలుగుతారు. ఈ రాశి వారు మహాలక్ష్మి పూజల వలన ఆటంకాలను అధిగమించగలుగుతారు. లలిత కళలలో కూడా ప్రవేశము ఉంటుంది. కళా సంబంధిత వృత్తి, వ్యాపారాల్లో రాణించగలుగుతారు. సంతానము పురోగతిని సాధిస్తారు. ప్రారంభంలో సమస్యలు ఉన్నా నిదానంగా వాటిని అధిగమిస్తారు. రాణించలేమని భావించిన రంగాల్లో కూడా రాణిస్తారు. హాస్యము పట్ల ప్రత్యేకమైనటువంటి అభిమానం వీరికి ఉంటుందండి. కార్యనిర్వహణకు చక్కని పథకాలు, ఉపాయాలు కూడా వీరు ఏర్పాటు చేసుకుంటారు. కర్కాటక రాశి వారికి నిష్కారణ శత్రువర్గం ఎప్పుడు కూడా పొంచి ఉంటుంది. ఊపిరితిత్తుల మీద ప్రత్యేకమైన శ్రద్ధ కూడా అవసరము. ఇతరులు పిరమిడ్ చేసే వ్యాపారాల్లో ద్రోహము ఎదురవుతుంది. టెండర్లు, ముద్రణ పనులు, చేతి వృత్తులకు సంబంధించిన ఒప్పందాలు లాభిస్తాయి. ధనము నిల్వ చేసుకోవడానికి, ఆస్తులు సంరక్షించుకోవడానికి కూడా వీరు అధికంగా శ్రమపడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. చూసారు కదండి, కర్కాటక రాశి వారి గుణగణాలు ఏమిటో తెలుసుకున్నారు కదా. ఇక కర్కాటక రాశి వారు చేయాల్సినటువంటి జాతకపరమైన పరిహారాలు కూడా తెలుసుకుందాం. కర్కాటక రాశికి చెందిన వారు అదృష్ట సంఖ్యలు 2, 7 మరియు 9 అంకెలు. ఈ రాశి వారికి భాగ్యశాలి రంగు తెలుపు. ఈ రంగు వస్త్రాలను ధరించడం ద్వారా మానసికంగా శక్తిని పొందుతారు. ఈ రంగు రుమాలను తమ వద్ద ఉంచుకున్నట్లయితే మంచి జరుగుతుంది. కనుక కర్కాటక రాశి వారికి ఎక్కువగా వైట్ అండ్ వైట్ దుస్తులకు వీరు అధిక ప్రాధాన్యత అనేది ఇవ్వడం ఎంతో మేలు. తెలుపుతో పాటుగా ఎరుపు మరియు పసుపు రంగులు కూడా వీరికి అనుకూలతను ఇస్తాయి. మెరుగైన వ్యాపార అవకాశాల కోసం విద్యా సంస్థలు, దేవాలయాల్లో చెట్లను నాటి వాటిని సంరక్షించండి. చూసారు కదా, కర్కాటక రాశి వారు చేయాల్సిన జాతక పరిహారాలు ఏమిటో తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.